తుమ్మిడిహెట్టి వద్ద ఆనకట్ట నిర్మాణంతో పాటు సుందిళ్ల వరకు నీటి తరలింపునకు 12,000 కోట్లకు పైగా వ్యయమవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రీ ఫీజిబిలిటీ నివేదికను అందించారు. వైన్గంగా, వార్ధా నదులపై బ్యారేజీలు నిర్మించి అనుసంధానించడంతో పాటు సొరంగం, ఓపెన్ కాల్వ ద్వారా సుందిళ్ల వరకు నీటిని తరలించేలా అలైన్మెంట్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నివేదికను పరిశీలిస్తున్న ప్రభుత్వం మహారాష్ట్రతో చర్చలకు సిద్దమవుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టును పునరుద్దరించేందుకు సర్కార్ సిద్దమవుతోంది. తుమ్మిడిహెట్టి వద్ద ఆనకట్ట కట్టి తీరుతామని ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు తుమ్మిడిహెట్టి వద్ద ఆనకట్ట నిర్మాణం కోసం అధికారులు ఇప్పటికే ప్రీ ఫీజిబిలిటీ నివేదిక సిద్దం చేశారు. ఆర్వీ అసోసియేట్స్ సంస్థ నివేదికను సిద్దం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. తుమ్మిడిహెట్టి వద్ద 2 ఆనకట్టలుగా ప్రాజెక్టును నిర్మించాలని ప్రతిపాదించినట్లు సమాచారం. వైన్గంగా, వార్ధా నదులపై 2 వేర్వేరు బ్యారేజీల్ని నిర్మించి కాంక్రీట్ బండ్తో అనుసంధానించాలని పేర్కొన్నట్లు తెలుస్తోంది. తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో ఆనకట్ట నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి భావిస్తోంది. 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మిస్తే అక్కడ 165 టీఎంసీలు, 150 మీటర్ల ఎత్తులో 129 టీఎంసీలు, 149 మీటర్ల ఎత్తులో 80 టీఎంసీలు, 148 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే 58 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే తుమ్మిడిహెట్టి నుంచి మైలారం వరకు 71.5 కిలోమీటర్ల మేర గతంలోనే నిర్మించిన కాల్వ ఉంది. అక్కడి నుంచి బొగ్గు బ్లాకులున్న మార్గాన్ని తాకకుండా మరో అలైన్మెంట్ ను సూచించినట్లు సమాచారం. 22 కిలోమీటర్ల మేర సొరంగ మార్గం, 5 కిలోమీటర్ల ఓపెన్ కెనాల్ ద్వారా సుందిళ్ల జలాశయం వరకు నీటిని తరలించాలని నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ప్రీ ఫీజిబిలిటీ నివేదికను ఆర్వీ అసోసియేట్ సంస్థ కొన్నాళ్ల క్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. అయితే నివేదికలో కొన్ని అంశాలకు సంబంధించి మార్పులు, చేర్పులు చేయాలని నీటిపారుదల శాఖ వర్గాలు సూచించాయి. ఆనకట్టలు, కాల్వల నిర్మాణం వంటి పనులకు అయ్యే వ్యయం వివరాల్ని కూడా పొందుపర్చాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ సూచనల మేరకు అవసరమైన మార్పుల్ని ఆర్వీ అసోసియేట్స్ చేసింది. మార్పులు, చేర్పులతో పాటు ఆర్థికాంశాల్ని కూడా పొందుపరిచి ప్రీ ఫీజిబిలిటీ నివేదికను సమర్పించింది. తుమ్మిడిహట్టి వద్ద ఆనకట్ట నిర్మాణంతో పాటు సొరంగ మార్గం, ఓపెన్ కెనాల్ ద్వారా సుందిళ్ల వరకు నీటిని తరలించడానికి 12,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయం అవుతుందని అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రీ ఫీజిబిలిటీ నివేదిక ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. అటు తుమ్మిడిహట్టిపై కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో త్వరలో సంప్రదింపులు జరగనున్నాయి. ఇటీవల ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి వినతిపత్రం అందించారు. 150 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్రను ఒప్పించేలా చొరవ తీసుకోవాలని కోరారు. అధికారులు, ఇంజనీర్లతో సంప్రదింపులు జరిపి త్వరలో తెలంగాణ, మహారాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రుల సమావేశం ఏర్పాటు చేస్తారని సిఆర్ పాటిల్ హామీ ఇచ్చారు. దీంతో ప్రీ ఫీజిబిలిటీ నివేదికను అధ్యయనం చేసి అందులోని అంశాల ఆధారంగా మహారాష్ట్రతో చర్చలకు సిద్దం కానున్నారు.